హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే హోమ్ టూర్ చేస్తున్నాను, చూసేయండి. ఇది బయట అండి, బయట మా ఊరి సైకిల్ అండ్ నేను పెట్టిన చిన్న తులసి చెట్టు ఇంకా ట్రీస్ అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి మాది చిన్న ఇల్లేనండి, రెంటుకుంటున్నాం అంతే. ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే కిచెన్ ఇలా ఫిల్టర్ పెట్టించామండి రీసెంట్గా 1 మంత్ బ్యాక్. ఇది కిచెన్ అండి, కౌంటర్ టాప్. డైలీ క్లీన్ చేస్తానండి, మెస్సీగా వంట చేస్తుంటే మెస్సీ అయిపోతుందండి, అంతా గలీజ్గా. డైలీ క్లీన్ చేసుకుంటాను. ఇలా వెళ్ళంగానే మొత్తం కిచెన్ అండి. ఇక్కడంతా కిచెన్ కింద ఇలా సెల్ఫ్ ఇచ్చారు, సెల్ఫ్ కింద అయితే ఇలా సదిరేసుకుంటాను. నేనైతే బయట బుక్స్ కవర్స్ దొరుకుతాయి కదండి, ఆరెంజ్ కవర్స్, అవే వేస్తానండి షెల్ఫ్లో షీట్స్. నేను వాటర్ పడ్డా ఖరాబ్ కాకుండా ఉంటాయి కదా. ఇక్కడ సైడ్కి బాల్కనీ అండి. ముందు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారండి ఫ్రంట్కే మాకు. ఇంకా ఆ షెల్ఫ్లలోనే ఇలా సదిరేసుకుంటానండి అన్ని వస్తువులు. ఇది ఇక్కడ టేబుల్ అండి, ఫ్రిడ్జ్ పెట్టాము డోర్ పక్కనే. ఫ్రిడ్జ్ మీద ఇట్లా టాయ్స్, మా పిల్లల టాయ్స్, మా హస్బెండ్ ఫొటోస్, అండ్ ఆ పక్కనే టేబుల్ అండి. ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే బాల్కనీ అండి. బాల్కనీ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. బాల్కనీ అండి ఇదంతా. లెఫ్ట్కి వెళ్తే బాల్కనీ. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఇంకా నెక్స్ట్ రూమ్ అండి, బెడ్రూము. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టామండి, ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాము. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, దాని పక్కనే మంచం వేసామండి. పిల్లలు లేరు కదండి, నీట్గా ఉంటుంది. అయినా పిల్లలు ఉన్నా మా పిల్లలు ఏం సర్దరారు. ఇక్కడ మా ఫొటోస్ ఉన్నాయి, మా ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయండి. ఇంక ఇక్కడ షెల్ఫ్స్ అండి, ఇంకా బట్టలు అవి పెట్టుకోవడానికి. పిల్లల ఫొటోస్ అండి, పిల్లలవి, మా హస్బెండ్వి ఇట్లా. ఇంకా ఇక్కడ షెల్ఫ్స్ బట్టలు ఇట్లా పెట్టుకోవడానికి అండి. ఇది బీరువా అండి. టీవీ ఎలా ఉంది, ఎలా ఉందండి మా హౌస్. మీ హౌస్ అయితే ఎలా పెట్టుకుంటారండి, మీరు ఎలా పెట్టుకుంటారు, ఎలా ఉంది, బాగుందా? కామెంట్ చేయండి. చిన్న ఇల్లే కానీ కొంచెం మంచిగా సర్దుకుంటానండి. మన ఇల్లు కాకపోయినా కూడా రెంట్కున్నా సరే మన ఇల్లు సొంత ఇల్లు లాగా ఫీల్ అయ్యి పెట్టుకోవాలండి. రెంట్కుంటున్నాం కదా అనేసి ఎట్లా పడితే అలా పెట్టుకోవద్దండి. చిన్న ఇల్లునైనా సరే నీట్గా పిల్లలు ఉంటారు కదండి, మెస్సీ ఉంటే వాళ్ళకి ఇంకా అంతా గలీజ్గా ఉండొద్దు అని నీట్గా ఉండాలని మంచిగా పెట్టుకుంటానండి. ఇది కౌంటర్ టాప్ అండి, మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. ఇదిగో ఇలా అంతా క్లీన్గా అయిపోతుందండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళగానే ఇంకా అదే పని కదండి, ఇంకా ఇల్లు క్లీన్ చేయడం. ప్లీజ్ నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీరు కామెంట్స్ వల్లనే నేను ఎలా చేయగలో కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది కదా అండి.